అవ్వ ఇదేం విడ్డూరమయ్యా సామె. ప్రభుత్వ పెద్దలెవరూ కూడా కనబడట్లేదు, మిస్ అయిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి తనయుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, కొంతమంది మంత్రులు కూడా ఎవరూ కనబడట్లేదట. కొద్ది రోజుల నుండి, గత 4 రోజుల నుండి వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా అధికారికంగా సమాచారం లేదట. ఎక్కడికైనా టూర్ వెళ్ళే పని అయినా లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రాం ఉంటే చెప్పేసి వెళ్తారు, అధికారికంగా సమాచారం ఉంటుంది. కానీ అధికారిక సమాచారం లేకుండా ఇష్టానుసారం ఎక్కడికి వెళ్ళారు ఈ ప్రభుత్వ పెద్దలు అంటూ సోషల్ మీడియాలో వార్తా కథనాలు వినబడుతున్నాయి. అందుకే ఇదేం విడ్డూరం స్వామి అని చెప్పేసి నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఏంది ముఖ్యమంత్రి మిస్ అవ్వటం, ఉప ముఖ్యమంత్రి మిస్ అవ్వటం, ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి మిస్ అవ్వటం, కొంతమంది మంత్రులు కూడా మిస్ అవ్వటం, వాళ్ళ జాడ తెలియకపోవటం ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కానీ దేశంలో ఎవరైనా ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే అధికారిక సమాచారం ఉంటుంది. ఏ లండన్ టూర్ వెళ్ళారో, లేకపోతే అమెరికా వెళ్ళారో, లేకపోతే సెలవు పైన ఇంకెక్కడికైనా వెళ్ళారనేది సమాచారం ఉంటుంది. కానీ 4 రోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదట. ఆయన కొడుకు నారా లోకేష్ బాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదట. ఉప ముఖ్యమంత్రి కూడా మిస్ అయ్యారట. ఉప ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పెద్దలకు ఎవరికి కూడా ఆయన అందుబాటులో లేరట. అధికారిక సమాచారం కూడా లేదట. అధికారికంగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకే సమాచారం లేకపోతే వీళ్ళు ఎక్కడికి పోయినట్టు, ఏం చేస్తూ ఉన్నట్టు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు నిజంగానే మిస్ అయిపోయారా, లేకపోతే ఏదైనా టూర్ వెళ్ళబనైతే అధికారిక సమాచారం ఉంటుంది కదా. టూర్ కాకుండా సీక్రెట్గా పోవాల్సిన అవసరం ఏముంది? సీక్రెట్గా వెళ్ళారు అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వీళ్ళు ఎక్కడికైనా సీక్రెట్ ప్లేస్కి వెళ్ళారా? అది కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మరియు కొంతమంది మంత్రులు, కీలక మంత్రులు, అది కూడా వీళ్ళందరూ కలిసి ఒకేసారి మిస్ అవ్వటం ఏంది? ఎందుకంటే రాష్ట్ర డీజీపీ గారు, లేకపోతే రాష్ట్ర హోంమంత్రి గారు, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి కదా. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తనయుడు, విద్యాశాఖ మంత్రి, వీళ్ళు ముగ్గురు మిస్ అవడంతో పాటు కొంతమంది కీలకమైన మంత్రులు కూడా మిస్ అయిపోయారు. అధికారికంగా సమాచారం వీళ్ళు ఎక్కడికి పోయాలో తెలియట్లేదు అంటే ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. ఇది విడ్డూరంగా ఉంది. నవ్వుకుంటారు వేరే వాళ్ళు ఎవరైనా. ఇంతమంది మిస్ అయిపోయారంటే ఎవరు వీళ్ళని ఎతికెళ్ళిపోయారు, లేకపోతే ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఏపీలో దాక్కున్నారా, లేకపోతే పక్క రాష్ట్రంలో దాక్కున్నారా, లేకపోతే ఢిల్లీలో దాక్కున్నారా? ఎక్కడ దాక్కున్నారు? ఈ వయసులో ముఖ్యమంత్రి ఎందుకు దాక్కుంటాడు? మరి రాష్ట్ర అప్పేమో 3 లక్షల కోట్లు అంటా ఉన్నారు. ఆ అప్పు ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరికీ తెలియట్లేదు. కేవలం 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసేసి ఆ డబ్బంతా ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? బహుశా ఈ డబ్బునేమైనా దాచిపెట్టడానికి వెళ్ళారా అని గుసగుసలు వినపడుతున్నాయి రాష్ట్రంలో. ఈ డబ్బంతా కూడా ఈ అప్పులు చేసి, లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు భూములు లీజుకి ఉచితంగా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 90 ఏళ్ళు రూపాయికి భూములు ఇచ్చేయటం, తద్వారా ఏదో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని, అమరావతి రాజధాని పేరుతో 1000 కోట్లు దోచుకున్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా గుసగుసలు వినపడుతున్నాయి. ప్రజలు రకరకాలుగా ఎవరికి దోచింది వాళ్ళు అనుకునేస్తూ ఉంటారు. ఒక్క మాట చెప్పేళ్ళాల్సింది కదా, మేము పలానా తావుకు వెళ్తున్నాము, పలానా తావుకు వెళ్తున్నాము. అధికారిక సమాచారం చెప్పి వెళ్తే ఎవరు కాదనరు కదా. లేకపోతే సెలవు పెట్టిపోవాల్సింది కదా, రైట్ రాయల్గా దర్జాగా వెళ్ళాల్సింది కదా. మేము పలానా దేశం వెళ్తున్నాం, లేకపోతే బ్యాంకాక్ వెళ్తున్నాం, అందరూ బ్యాంకాక్ వెళ్తుంటారు కదా, మేము కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం, ఒక
3-4 రోజులు, ఒక వారం రోజులు అక్కడ విశ్రాంతి తీసుకొని వస్తామని ధైర్యంగా చెప్పేసి వెళ్ళొచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది. ఈ విధంగా సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సీక్రెట్గా వెళ్ళారా, లేకపోతే వెళ్ళలేదా పాపం, లేకపోతే ఇంకెక్కడైనా మిస్ అయిపోయారా? ఇదే ఇప్పుడు మీడియాలో కథనాలు. నాకు కూడా ఇప్పుడు కంగారు మొదలవుతూ ఉంది. అర్రే, ఏపీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తనయుడిని, మంత్రులను కూడా ఎవరైనా ఏదైనా చేశారా? ఇదేంద్ర స్వామి విడ్డూరంగా ఉంది. నాకు ఇప్పుడు భయంగా ఉంది. అయ్యా, దయచేసి రాష్ట్ర అధికారులందరికీ చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఇమ్మీడియట్లీ ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు, ఇతరత్ర మంత్రులు ఎక్కడికి వెళ్ళారు త్వరగా కనిపెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిందిగా, వారికి ఏమీ కాకుండా వారిని కాపాడాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతూ, లైక్లు అవేమి మీ ఇష్టం అండి. నాకు దయచేసి వాటి గురించి ఇప్పుడు నేనే బాధలో ఉంటే లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి అని అయితే నేను చెప్పలేను, అది మీ ఇష్టం. కాకపోతే వీడియో మాత్రం షేర్ చేయండి 10 మందికి. మా ముఖ్యమంత్రి మిస్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి మిస్ అయ్యాడు, నా మంత్రి నారా లోకేష్ బాబు మిస్ అయ్యాడు అంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఇంతమంది మిస్ అవ్వటం ఒకేసారి ఏపీలో దురదృష్టకర సంఘటనగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని 10 మందికి షేర్ చేసి మా ముఖ్యమంత్రి గారి ఆచూకీ, ఉప ముఖ్యమంత్రి ఆచూకీ ఇమీడియట్లీ తెలియజేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమన్నది సమాచారం తెలియజేస్తే వాళ్ళు ఎక్కడున్నా మేము సంతోషిస్తాము. వాళ్ళు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.